హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి టైలరింగ్. ఇవాళ ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీతో పంజాబ్ డ్రెస్ టాప్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇది ఇంట్లో ఉన్న పాత ఓల్డ్ శారీ. నాకు ఒక కస్టమర్ ఇచ్చారు స్టిచ్ చేయమని. దీన్ని టాప్గా ఎలా కుట్టుకుందామో చూద్దాం. ముందు లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇలాగా ఇది కూడా ఇంట్లో ఉన్న పాత పంచే తెచ్చి ఇచ్చారు. దీన్ని మన లైనింగ్ కింద ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. నాకు కావాల్సినట్టుగా 2 మీటర్ల లైనింగ్ ఇలా కట్ చేసుకున్నాను. ఫోల్డింగ్ వైపు నా వైపు వేసుకున్నాను. ఇలా ఇది 2 మీటర్లు అన్నమాట. ఫోల్డింగ్ వైపు నా వైపు వేసుకున్నాను. ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఆది డ్రెస్ దీని మీద మనం ఇలా సమానంగా ఇలా మడత పెట్టుకుని దీని మీద వేసుకోవాలి. యాస్టేజ్ ఇది ఎలా ఉందో అదేవిధంగా నేను దీని మీద అయితే వేసుకున్నాను. ఇలా ఇప్పుడు మనం దీన్ని మార్క్ చేసుకుందాం. మెడ అయితే సేమ్ ఇలా పెట్టమని చెప్పలేదు. వెనకట్లు కొంచెం దింపి ఫ్రంట్ కూడా నెక్లెస్ మెడ పెట్టమని నాకైతే కస్టమర్ చెప్పారు. నేను అదేవిధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఖర్చుల కోసం అనమాట. కొంచెం ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఓపెన్ వచ్చేసి ఇక్కడికి, మిగిలింది మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నేనైతే దీన్ని బట్టి మార్క్ అయితే చేసుకున్నాను. అందుకని దీన్ని తీసి ఆది డ్రెస్ని అయితే తీసి పక్కన పెట్టేస్తాను. ఇలా తీసుకుని ఇలా మధ్యలోకి మార్క్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అయితే చాలా నీట్గా అందంగా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి నెక్లెస్ మీద పెడుతున్నాను. లెంత్ వచ్చేసి ఈ లెంత్. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్. ఏదైతే ఇప్పుడు మనం చూసుకున్న విధంగా మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఫస్ట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే మనం కట్ చేసుకున్నాం. తర్వాత మెయిన్ పార్ట్ని కట్ చేసుకుందాం. దీన్ని అయితే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముందు ఒక చిన్న పీస్ కట్ చేసుకోవద్దాం. చీరనైతే ఇప్పుడు నేను 4 మడతలు వేసుకున్నాను. ఇలా
ఇందాక మనం లైనింగ్ క్లాత్ వేసుకున్నాం సేమ్ అలాగే. ఏదైతే లైనింగ్ క్లాత్ మనం కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇలా మెయిన్ క్లాత్ మీద వేసుకోవాలి. లైనింగ్ కొంచెం కొరుసుగా ఉంటుంది కనుక మనం మెయిన్ క్లాత్ కొంచెం దాని మీద పొడవు తీసుకోవాలి. ఇంత పొడవు తీసుకున్నాను నేనైతే. మెళ్ళ అయితే కట్ చేయకూడదు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా. జస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. మెయిన్ పార్ట్ అయితే మనం ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే నాకు ఇచ్చింది ఫుల్ హ్యాండ్స్ డ్రెస్. నేనైతే దీనికి హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. దానివల్ల నేను అంచనా ప్రకారం హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది 4 లేయర్స్ అనమాట. ఫోల్డింగ్ గేప్ మన వైపు రావాలి. ఇలా లెంత్ వచ్చేసి ఇలా మన చేతి ఇలా జానా పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ షోల్డర్స్ మామూలుగా ఈ లెంత్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. నేను అంచనా ప్రకారం హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. మనం మార్క్ చేసిన విధంగా ఇలా కటింగ్ చేసుకుందాం. లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం. దీన్ని బట్టే మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. ఇది శారీ కనుక మనకి కింద బార్డర్ ఏదైతే వచ్చిందో ఇలా అంచు గట్ట అందంగా ఉన్న వైపు హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేనైతే. ఇలా 4 లేయర్స్ ఆఫ్ మడత వేసుకొని దీని మీద పెట్టి ఇలా కట్ చేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.